హలో మూవీ మేట్స్, ఓటీటీని చెక్ చేస్తున్న టాప్ 3 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 కా తెలుగు. 22 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 40 కోట్లు సాధించి కంటెంట్ ఈస్ కింగ్ అని నిరూపించుకున్న ఈ మూవీని మీరు చూసారా లేదా? మెయిన్ గా ఆ క్లైమాక్స్ వల్ల మూవీ పెద్ద హిట్ అయింది, లేకపోతే ఎబో యావరేజ్ అయి ఉండేది. ఇంటర్వెల్ టెస్ట్ వల్ల ఇదేందయ్యా ఇది కిరణ్ అబ్బవరం అనేలా షాక్ అయ్యి అసలు కథ ఏంటి, ఆ రూమ్ ఏంటి, ఆ గది పక్కన ఇంకో అమ్మాయి ఉంది, ఆమె ఎవరు, ముసుగేసుకున్నోడెవడు, ఎందుకు హీరోకి ఏం గుర్తులేదు, అంతా ఎందుకు మర్చిపోయాడు, అసలు వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇలాంటి అన్ని పాయింట్స్ కి క్లైమాక్స్ వరకు రివీల్ చేయకుండా మనందరి మైండ్ బ్లాక్ అయ్యేలా ఆ క్లైమాక్స్ డిజైన్ చేశారు మావా. ఇప్పుడు ఇది ఈటీవీ లో స్ట్రీమింగ్ అవుతుంది. దీని IMDb రేటింగ్ 7.4/10. కిరణ్ అబ్బవరం కెరియర్ లోనే ది బెస్ట్ మూవీ. తన యాక్టింగ్ కోసం, ఆ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే, ఇంటర్వెల్ టెస్ట్, మెయిన్ గా దిమ్మ తిరిగిపోయి ఆ క్లైమాక్స్ కోసం పక్కాగా ఈ మూవీని చూడాల్సిందే. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ నెంబర్ 2 ఫ్రమ్. దీనమ్మ సీజన్ 3 లాస్ట్ 10th ఎపిసోడ్ మీరు చూసారా లేదా? అప్పట్లో డార్క్ సిరీస్ కి సీజన్లకి క్వశ్చన్స్ పెరిగిపోతూ ఆన్సర్స్ ని ఎప్పుడు రివీల్ చేస్తావరా అయ్యా అనేలా మన మైండ్ ని మాస్టర్ మైండ్ అనుకునేలా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చిందరవందర చేశారు. ఈ ఫ్రమ్ లో కూడా ప్రీవియస్ 2 సీజన్స్ కి ఆన్సర్స్ అన్ని 3లో రివీల్ చేస్తారని నేను ఫిక్స్ అయిపోయా. 10th ఎపిసోడ్ ఫినిష్ అయ్యేసరికి ఆ 2 సీజన్స్ కి క్వశ్చన్స్ అట్లనే ఉంటూ ఈ 3rd సీజన్ లో ఇంకా బోలెడ్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని సీజన్ 4 వరకు వెయిట్ చేయండి అనేలా ఎండ్ చేశారు. భయ్యా ఏంది భయ్యా ఇది, ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి, నేనే తాగలేకపోతున్నా. ఫాతిమా బొజ్జలో కలికి పుట్టి ఆ ఊరిని శంబల నగరం చేస్తాడు అని అనుకుంటే చనిపోయిన కలి మళ్ళీ పుట్టి టింగు అని పెద్దగా అయిపోవడం ఏంటో. క్లైమాక్స్ లో వాళ్ళ డాడీని వేసేసినోడు అసలు వాడేవాడు, విక్టర్ వాళ్ళ మమ్మీనే తిను అంటే పూర్వజంన అసలు మామూలుగా ఎండ్ చేయలేదు. సీజన్ 4 కోసం వెయిట్ చేసి ఇక నా కళ్ళు కాయలు కాకరకాయలు అయిపోవడం గ్యారంటీ. ప్రైమ్ ఓటీటీని చెక్ చేస్తున్న ఈ సిరీస్ని మీరు ఇంతవరకు చూడకపోతే అర్జెంట్గా చూసేయండి, హిందీలో అవైలబుల్గా ఉంది. నాలాగే మీరు కూడా కేసరా సరా వాట్ ఎవర్ విల్ బీ అని పాడుకోవచ్చు. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ నెంబర్ 3 లక్కీ భాస్కర్ తెలుగు. సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇచ్చే కిక్ కంటే డబ్ ఇచ్చే కిక్కే ఎక్కువ అనేలా ఈ మూవీ కూడా కమర్షియల్ మూవీస్, ఫార్ములా బేస్డ్ మూవీస్ కిక్ కంటే కంటెంట్ బేస్డ్ మూవీస్ ఇచ్చే కిక్కే వేరప్ప. అప్పు చేసి పప్పు కూడా తినే భాస్కర్ లక్కీ భాస్కర్ గా ఇండియాలో వస్తువు కొనాలంటే డబ్బులు కావాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనబడాలి. అలా మారడానికి భాస్కర్ ఏం చేశాడు అనేది ఎక్సలెంట్ గా ప్రజెంట్ చేశారు. అమరన్, కా అండ్ ఈ లక్కీ భాస్కర్ ఒకే రోజు రిలీజ్ అయ్యాయి, మీకు కూడా తెలుసు. ఈ అన్ని 3 బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ మూడిట్లో ఒక్కొక్కరు ఒకటి నచ్చింది. నాకు ఈ లక్కీ భాస్కర్ చాలా బాగా నచ్చింది, కొద్దిగా ఎక్కువ అనమాట ఆ రెండింటికంటే. నెంబర్ 1 అయితే ఇదే. ఈ తోప మూవీని నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. పక్కగా మీ ఫ్యామిలీతో కలిసి చూడండి, ఫుల్ సాటిస్ఫై అవుతారు. అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ రాకేష్ బ్రో కామెంట్ పెట్టాడు, ఆమీస్ మూవీ దిమ్మ తిరిగి బొమ్మ కనబడిందిగా, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ బ్రో అని కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ రాకేష్ బ్రో. సెకండ్ వన్ శ్రీను బ్రో కామెంట్ పెట్టాడు, హాయ్ అన్న లగ్గం బాగుంది అనే మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ శ్రీను బ్రో. నెక్స్ట్ థర్డ్ వన్ రాణి సిస్ కామెంట్ పెట్టింది, లిఫ్ట్ మూవీ నేను చూసా సూపర్గా ఉంటుంది అనే మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ రాణి సిస్. నేను సజెస్ట్ చేసిన ప్రీవియస్ మూవీస్ మీరు అన్నీ చూసారా, అందులో మీకు ఏది బాగా నచ్చింది, ఏది నచ్చలేదు కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ 3 కామెంట్స్ హైలైట్ చేసి చెప్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.